హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిఎంసి ప్రేక్షకులకి అండ్ స్వర్ణామృతం ప్రేక్షకులకి స్పెషల్ వెల్కమ్. ఈరోజు మనం స్వర్ణామృతంలో ఎపిసోడ్ 20లోకి ఎంటర్ అవుతున్నాం. వెరీ 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 స్పెషల్ ఎపిసోడ్. సో గత ఎపిసోడ్గా మనం పత్రి మేడం గారి బాల్య జీవితం దగ్గర నుంచి స్టార్ట్ చేసాం, ఎపిసోడ్ 1. సో అక్కడి నుంచి బాల్య జీవితం, తర్వాత స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అండ్ నా ఫ్యామిలీతో లాట్ ఆఫ్ ఫన్ అండ్ తర్వాత పత్రి గారితో పరిచయం, తర్వాత ఆ ప్రేమ వివాహం అంతా అయిన తర్వాత అక్కడ ఒక 1 year హైదరాబాద్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత 1 year అక్కడ ఉండి, తర్వాత పత్రి సార్ ఉద్యోగరీత్యా కోరమండల్ ఫర్టిలైజర్స్లో సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా పత్రి సార్ కర్నూలుకి ట్రాన్స్ఫర్ అవ్వడం. మేడం పత్రి సార్ అక్కడ ఒక 8 సంవత్సరాలు అక్కడ కంప్లీట్గా చెప్పాలి అంటే పత్రి సార్తో వివాహం అయిన తర్వాత లిటిల్ బిట్ ఒక ఇండివిజువాలిటీ అనేది కంప్లీట్గా అలవాటు చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి 8 years తర్వాత మళ్ళీ హైదరాబాద్కి పత్రి సార్ ఉద్యోగరీత్యా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం. ఇక్కడ పత్రి సార్ అప్పటికే ధ్యానంలోకి కంప్లీట్గా ఎంటర్ అవ్వడం జరిగింది. పత్రి సార్ ద్వారా అండ్ పత్రి మేడం యొక్క బ్రదర్ ద్వారకా సార్ ద్వారా ఎస్పెషల్లీ ఆయన అనుభవాలు విని ధ్యానంలోకి రావడం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత గంటలుగా ధ్యానం చేసి ఆ ధ్యాన అనుభవాలు అన్నీ కూడా చాలా డీటెయిల్గా మనకు పంచుకున్నారు. అండ్ ఈ ధ్యాన అనుభవాలు వచ్చిన తర్వాత 1987 ఆ టైంలో పత్రి మేడం అండ్ పత్రి సార్ హాంకాంగ్ ట్రిప్కి వెళ్ళారు, 2.5 months. గత ఎపిసోడ్లో మనం ఈ ఒక హాంకాంగ్ ప్రయాణం ఎలా జరిగిందనేది చాలా డీటెయిల్డ్గా అసలు పత్రి మేడం పత్రి సార్ ఫుల్ డే అక్కడ ఎలాంటి ప్లేసెస్ చూశారు. అండ్ అక్కడ పత్రి మేడం వాళ్ళ సిస్టర్ కూడా అక్కడే ఉన్నారు. అఫ్కోర్స్ పత్రి సార్ వాళ్ళ బ్రదర్ వేణు సార్ అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడం అండ్ ఫుల్ డే హాంకాంగ్ నగర వీధులన్నీ కూడా ట్రావెల్ చేయడం, షాపింగ్ అండ్ ఇంకా మరెన్నో విశేషాలు గత ఎపిసోడ్ చెప్పడం జరిగింది. గత ఒక్క ఎపిసోడ్లో మన హాంకాంగ్ విశేషాలన్నీ కూడా సరిపోక ఈ ఎపిసోడ్లో ఇంకాస్త ముందుకి మనం హాంకాంగ్లోకి అడుగు పెడుతున్నాం. మేడం నమస్తే. మేడం లాస్ట్ ఎపిసోడ్లో ఒక్కసారిగా స్వర్ణామృతం ప్రేక్షకులందరినీ కూడా హాంకాంగ్ తీసుకెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ మీరు ఆ యొక్క విశేషాలన్నీ చెబుతున్నప్పుడు ఎలా ఉండిందంటే మాకి యువర్ ఇన్ హాంకాంగ్, ఒక్కసారిగా మెమోరీస్ కానీ ఒక జాయ్ కానీ అంతా కూడా మాకి లైవ్ అంటే హాంకాంగ్ లైవ్లోకి తీసుకెళ్ళిపోయారు. హాంకాంగ్ లైవ్లోకి యా. అండ్ అక్కడ ఫుల్ డే 10 to 5 ఏదంటే ఒక ఆఫీస్ టైం లాగా ఉంది. అవును, ఒక ఆఫీస్ టైమే అది. ఇంటికి రాగానే పిల్లలు ఉంటారు, చక్కగా సరదాగా ఇంట్లో స్పెండ్ చేసుకోవచ్చు. అది ఫుల్ డే 10 to 5 మొత్తం లోకల్ ట్రైన్స్లో అన్నిట్లో మొత్తం వెళ్ళడం రావడం, అన్ని ప్లేసెస్ చూడడం. అండ్ పత్రి సార్ అండ్ పత్రి సార్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా ఫ్లూట్ టైం, ఇద్దరు కూడా కామన్ ప్లాట్ఫామ్. వాళ్ళిద్దరు కలిసి ఫ్లూట్ ప్లే చేయడం, తర్వాత వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ తర్వాత అప్పుడైతే కొన్ని సంఘటనలు మీరు చెప్పినప్పుడు ఇంకా ఎక్స్ప్రెసివ్గా ఉండాలనిపించినా సరే అలా ఉండడం. అక్కడ నుంచి కర్నూలు ఎపిసోడ్లో మ్యాక్సిమం ఇండివిజువాలిటీ అనేది మీకు బాగా డెవలప్ అవ్వడం. అండ్ పత్రి సార్ మెడిటేషన్లోకి సదానంద గారి ద్వారా రావడం. తర్వాత మీరు హైదరాబాద్కి వచ్చాక ద్వారకా సార్ అనుభవాలు థర్డ్ ఎక్స్పీరియన్సెస్ కానీ అవి ఆరా చూడడం ఎక్స్పీరియన్సెస్ విని మెడిటేషన్లోకి రావడం. అండ్ ఆ ధ్యాన అనుభవాలు మొత్తం జరిగాక మొత్తం ఒక పాజిటివిటీ, ఒక సార్తో సార్ ధ్యానం గురించి ఎందుకు ఇంత విశిష్టంగా చెప్తున్నారు అనేది మీరు ప్రత్యక్షంగా ధ్యాన అనుభవాలు మొత్తం అనుభవించి మన జీసస్ మాస్టర్, పతంజలి మాస్టర్, భగీరథ మాస్టర్ అండ్ ఇలాంటి ఎంతోమంది
యోగుల ద్వారా అనుభవాలు ఎంత అయ్యాక ఒక గ్రేట్ ఫారెన్ ట్రిప్. గ్రేట్ ఫారెన్. దాని అంతా కూడా ఒక బెస్ట్ అవుట్కమ్ అదే కదా మేడం? కదా, ఎంత బాగుండిందో. యా, ధ్యానం చేసాక అలాంటి అవార్డ్సే వస్తాయి మనకి. అసలు ధ్యానం కంటే రాకముందు మేడం మళ్ళీ ఇలా ఒక ఫారెన్ ట్రిప్ సార్తో ఒంటరిగా వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తారా మేడం? అస్సలు లేదు, అస్సలు లేదు. ఓకే. అసలు ఇప్పుడు కూడా మనం బయలుదేరుతుంటే పత్రికారు అంటే చెప్తున్నారు అన్నమాట. ఓకే. ఏంటి, హాంకాంగ్లోనే ఉండిపోకు, వాపస్ రా, చాలా పనులు ఉన్నాయి మనకి ఇక్కడ. అదే నేను చెప్పా, చందుకు చూపించేసి హాంకాంగ్ని, అప్పుడు వచ్చేస్తాను వాపస్ అని. యా యా యా, మీరు చెప్తుంటే మేము లైవ్లోకి వెళ్ళిపోతాం కదా అట్లా. ఓకే. సో ఆఫ్టర్ మెడిటేషన్ ద నేచర్ హెస్ గివెన్ యూ బిగ్గెస్ట్ ఫస్ట్ ఫారెన్ ట్రిప్ విత్ పత్రి సార్. నిజంగా మనం ఒక మెడిటేషన్లోకి వచ్చాక మేడం, మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, సంథింగ్ ఏవైతే మనకు మిస్సింగ్ అనేది ఒక ఉంటుందో ఇట్ విల్ గెట్ ఫుల్ఫిల్డ్. అంటే మనకు వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ కదా మేడం? డెఫినెట్గా వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్. అసలు మన ప్రయాస ఉండదు దాంట్లో, అన్నీ వచ్చేస్తాయి అంతే ప్లేట్లో పెట్టి. ఎందుకంటే మన ధ్యానంలో నేచర్కి నేచర్తో కలిసిపోయి ఉంటాం. నేచర్ విల్ గివ్. మేడం, ఆ 2.5 months మీరు హాంకాంగ్ ట్రిప్ కదా, అప్పటి వరకు మీ చిన్నమ్మాయి పరిమళ అక్క, మీరు ముద్దుగా పిలుచుకుంటే గుడ్డి, అసలు మిమ్మల్ని వదలకుండా ఉండదు. మీరు చెప్పడం ఏంటంటే ఇంకా ఈవెన్ పెద్దమ్మాయి కానీ నేను వెళ్ళడం అవసరం లేదు స్కూల్ దాకా, బట్ తన దగ్గరికి మటుకు ఖచ్చితంగా వెళ్ళాలి, నేను వెళ్తేనే భోజనం చేస్తుంది అని చెప్పేసి అప్పుడు చెప్పారు. అప్పుడు మీరు హాంకాంగ్ వెళ్ళినప్పుడు మేడం తనకి ఎన్ని ఇయర్స్ మేడం? అప్పుడు 5 years. 5 years. మేడం, మీరు ఈ హాంకాంగ్ ట్రిప్కు వెళ్ళేటప్పుడు తనకి తెలుసా మేడం మీరు ఇక్కడికి వెళ్తున్నారు? తెలుసు, మేము హాంకాంగ్ వెళ్తున్నాం తెలుసు. నేను దానికి బోళ్ళని బొమ్మలు, బోళ్ళని ఫ్రాక్స్ తీసుకొస్తానని దానికి బ్రైబ్ చేశాను. నిన్ననే ఫోన్ చేసింది అనమాట, అమ్మ నేను అమ్మమ్మతోటి విద్యానగర్ ఇంట్లోనే ఉన్నాను, నువ్వు కరెక్ట్గా నువ్వు మర్చిపోయావు అని నాకు జ్ఞాపకం చేస్తుంది అనమాట. చూస్తున్నారు అదే, అది నాకు ఫోన్ చేసే టైంకి అది స్వర్ణామృత యూఎస్లో వస్తుంది ఆ టైమింగ్కి. ఓకే, టీవీలో లైవ్. సో షీ వాస్ సేయింగ్, ఏమో నేను మర్చిపోయాను కొన్ని మరి, కానీ రిసీవ్ చేసుకుంది మాత్రం నేను బేగంపేటలోనే, అందుకని నాకు అదొక్కటి జ్ఞాపకం ఉంది. నువ్వు ఎలా అనుకున్నావు అమ్మ 2 months హాలిడేస్, నాకు స్కూల్ ఉండాలి కదా అని, స్కూల్కి వెళ్ళకుండా ఎలా ఉంటాను నేను 2 months? అందుకని మరి నేను విద్యానగర్లోనే ఉన్నాను కదా. ఇవన్నీ క్వశ్చన్స్ దాన్ని. యాక్చువల్గా 87లో అటువంటి ఇన్సిడెంట్స్ చెప్పడమే ఎక్కువ, నిజమే. సో మీరేం చెప్పారంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారన్నారు, బట్ మీ అమ్మగారే మీ ఇంటికి వచ్చారు. సో ఫైనల్గా అమ్మమ్మ గారితోనే ఉన్నారు. ఓకే. టెక్నికల్లీ మీరు చెప్పింది కరెక్టే, అమ్మమ్మ గారితో ఉన్నారు, చెప్పింది కరెక్టే, బట్ అమ్మమ్మ గారి ఇంట్లో కాదు. మీరు విద్యానగర్ కానీ నేను వెళ్ళింది మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే పికప్ చేసుకున్నా. అది నేను చెప్పింది కరెక్టే, అది చెప్పింది కరెక్టే. అయితే ఇంత డీటెయిల్గా వెళ్తున్నారా మేడం? వాళ్ళు అన్నీ చూస్తున్నారు, అన్నీ చూసి అన్నీ చెప్తున్నారు కూడాను. ఓహో, దట్స్ రియల్లీ గ్రేట్ కాంప్లిమెంట్ అని చెప్పుకోవచ్చు మేడం స్వర్ణామృతంకి. నిజంగానే మేడం. సో చిన్నమ్మాయికి మీరు చెప్పేసే వెళ్ళారు, పెద్దదానికి చెప్పాను. ఓకే. పెద్దమ్మాయి మన ఆర్డర్ రియాక్షన్ ఏంటి మేడం? అదే ఇదే నీకు మంచి మంచి బొమ్మలు అన్ని ఇద్దరికి అదే కూర్చోబెట్టి ముందర రోజు ఇలా చెప్పి నేను వచ్చేస్తాను, డాడీని తీసుకొని వచ్చేస్తాను, లేదా నేను వచ్చేస్తే కనుక డాడీ అక్కడే ఉండిపోతారు కదా, అందుకని తీసుకురావాలి కదా, అందుకని వెళ్తున్నాను
ఓకే. అని చెప్పి వాళ్ళకన్నీ వాళ్ళకి కొన్ని జ్ఞాపకం ఉంటాయి, వాళ్ళకి కొన్ని జ్ఞాపకం ఉండవు యా యా యా. ఎగ్జాక్ట్గా. సో దిస్ వాజ్ ద కన్వర్జేషన్ వీ హ్యాడ్. ఓకే మేడం, ఆ 2.5 months ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇలాగ మధ్య మధ్యలో ఫోన్ చేయడం కానీ ఒక చిన్న ఒక వీడియోలో చూడడం అట్లాంటిది ఏం లేదు మేడం? ఏమీ లేదు. ఓ. ఎలాగా అక్కడ ల్యాండ్ లైన్సే కదా అప్పుడు. నీకు ల్యాండ్ లైన్ నుంచి ఏం ఫోన్ చేస్తావు, ఎక్కడికి ఫోన్ చేస్తావు? మా అమ్మ వాళ్ళ ఇంట్లోనూ లేదు, మా ఇంట్లోనూ లేదు, ఓకే. ఎక్కడికి చేయము ఫోన్. సో ఆ 2.5 months దే ఆల్సో ఎంజాయ్డ్. సో మీ ప్రజెన్స్ లేకపోయినా కూడా. వావ్. స్కూల్కి వెళ్ళడం రావడము, తర్వాత అమ్మమ్మ చేసి పెట్టడము. ఓకే. సో అక్కడ అమ్మమ్మ గారు ఇద్దరు ఎస్ ఇంట్లో. సో ద్వారక సార్ అప్పుడు హైదరాబాద్లో వాడు ఎక్కడికి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. ఆ టైంలో మీరు గ్రూప్ మెడిటేషన్ గ్రూప్ కూడా ఉంది కదా మేడం, ద్వారకా సార్ అండ్ చంద్ర గారు, అదర్స్ అందరు కూడా, జ్ఞానేశ్వర్ సార్. సో వాళ్ళందరూ ఇప్పుడు వీకెండ్స్ ఇంటికి వచ్చి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. సో ఆ 2.5 monthsలో బయట కలుసుకునేవారు. బట్ వాళ్ళ మెడిటేషన్స్ కూడా ఒక పక్కన జరుగుతూ ఉండేది. బాగుంది మేడం. హాంకాంగ్కి వెళ్ళినా సరే మీ యాక్టివిటీస్ ఎక్కడైతే అంతమంది ఉండిందో అది అలాగే వెళ్తూ ఉంది. బాగుండేది అక్కడ కూడాను. ఇంకా ట్రిప్స్ చెప్పాలంటే ఇక్కడ హాంకాంగ్లో మేమంతా కలిసి అలా వెళ్ళేవాళ్ళం అని చెప్పాను కదా. అది చైనా బార్డర్ దగ్గరికి వెళ్ళాం. చైనా బార్డర్ ఉంటుంది కదా, అది దూరం నుంచి మనకి బార్డర్ కనిపిస్తుంది. అది పెద్ద వాల్ ఉంటుంది, చైనా బార్డర్ అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి దూరంగా స్కోప్ ఉంటుంది కదా, బయోస్కోప్ దాన్ని ఏదో అంటారు, దాంతో మేము చూసాం అనమాట. చూడడం ఏంటి, కనిపిస్తూనే ఉందిలే పెద్దది, అదే చూడక్కర్లేదు. వీ కెన్ సీ అదర్వైజ్ ఆల్సో బిగ్ వాల్. ఓకే, వితౌట్ టెలిస్కోప్ ఎస్ చూడొచ్చు. ఓకే, అక్కడికి వెళ్ళొచ్చా? అక్కడికి వెళ్తే ఏమవుతాయి, ఏముంది, కుక్కలు పట్టుకుంటాయి అంతే. మా అక్క పిల్లలు అన్నమాట, డాగ్స్ విల్ క్యాచ్ యూ, నో ప్రాబ్లం, యూ నీడ్ నాట్ గో టు ఇండియా. ఇలా వెళ్ళడానికి కూడా అవైలబిలిటీ ఉండిందా మేడం? వెళ్ళడానికి ఎలా ఉంటుంది, అది చైనీస్ వాల్, అది బార్డర్, అది సైట్ సీయింగ్ అంతా దూరం. అది కూడా ఒక హిల్ స్టేషన్ లాంటిదే. ఇప్పుడు హాంకాంగ్ అంతా కూడా లైక్ హిల్సే, కంట్రీ అంతా కూడా హిల్సే. ఓకే. అసలు ఇప్పుడు నేను చెప్పాను కదా మెయిన్ ల్యాండ్, ఐలాండ్ అని. అవును. సో మెయిన్ ల్యాండ్ నుంచి హాంకాంగ్ వెళ్ళాలన్నా, హాంకాంగ్ నుంచి మెయిన్ ల్యాండ్కి రావాలన్నా సముద్రంలోంచి టన్నల్ కట్టారు. ఓకే. వాళ్ళు సముద్రంలోంచి రోడ్ వేస్ ఉన్నాయి, ట్రైన్ వేస్ ఉన్నాయి. సముద్రం లోపలికి మేడం? లోపలికి. పైన ఏమో వైట్ వాటర్, పైన షిప్స్ వెళ్తుంటాయి, కింద ఎక్కడో టన్నల్లో రైళ్ళు వెళ్తుంటాయి. ఇప్పుడు ఎంటీఆర్ అన్నానే. ఓకే. అప్పుడే ఆ టెక్నాలజీ వాడేసారు వాళ్ళకి. అదే కదా చైనాలో ఉండేది టెక్నాలజీవే. ఓకే. సో అందులో ట్రావెల్ చేశారా? ఫుల్ ట్రావెల్. ఫస్ట్ కొన్నాళ్ళు మాకు తెలియదు పైన నీళ్ళు ఉంటాయి, పైన షిప్స్ ఉంటాయని. మా బావగారు ఒకసారి మేము కార్లో అలా వెళ్తుంటే హాంకాంగ్ వైపు, నీకు తెలుసా పైన నీళ్ళు ఉంటాయంటే, పైన నీళ్ళు అలా ఉంటాయండి మనం రోడ్డు మీద వెళ్తుంటే అన్న. లేదు, నిజంగా నీళ్ళు ఉంటాయి పైన, నీళ్ళు దాంట్లో షిప్స్ కూడా వెళ్తుంటాయి. ఇది కింద టన్నల్ కట్టారు, టన్నల్లో మనం ఉన్నాం ప్రస్తుతం. ఆ టన్నల్లోకి ఎంటర్ అయ్యేసరికి ఒకవేళ డోర్ అద్దాలు దించామంటే భయం శబ్దం, కార్ల శబ్దం అనమాట. అసలు భలే ఉండేదిలే, భలే ఉండేది. ద హోల్ ట్రిప్ వాజ్ సచ్ అ గ్రేట్ ట్రిప్. నేను ఇప్పటికీ మా అక్కతో అంటుంటాను, నాకు యూఎస్ నచ్చదే, హాంకాంగే బాగుంది అని. ఓకే. ఇప్పుడు వాళ్ళు హాంకాంగ్ యూఎస్కి వెళ్ళిపోయారు కదా మేడం? అప్పుడు మా అక్క పెద్ద కొడుకు అనమాట, వాడు యుఎస్లో అప్పుడే కాలేజ్ అనుకుంటాను గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవుతున్నాడు. చెప్పాను కదా మా ఆడబిడ్డకి అయ్యాక తను అందరికీ వీసా తెప్పించింది.
ఓకే. ఆ రోజుల్లో దాన్ని ఏమంటారు గ్రీన్ కార్డు. ఆ గ్రీన్ కార్డు అందరికీ ఇచ్చేవారు అనమాట, ఇటువైపు వాళ్ళకి అటువైపు వాళ్ళకి కూడా. ఆయనేమో వాళ్ళ సిస్టర్స్కి, తనేమో తన బ్రదర్స్కి సిస్టర్స్కి కూడా ఇప్పించేది. ఓకే. సో అలా ఉన్నప్పుడు మా అక్క కొడుకు దీపక్ అని చెప్పాను కదా, పెద్ద కొడుకు, ఆ అబ్బాయి గ్రాడ్యుయేషన్ కోసం అక్కడికి వెళ్తున్నాడు. మేము వెళ్ళినప్పుడే మేము సెండ్ ఆఫ్ ఇచ్చాం అక్కడ, ఓకే. హాంకాంగ్ నుంచి యుఎస్కి షికాగోలో వాడికి దొరికింది. సో అదంతా మీరు ఉన్నప్పుడు జరిగింది. మేము ఉన్నప్పుడే జరిగింది. ఓకే. ఓకే. అదే వాడు వెళ్ళిపోగానే ఇంకా చిన్నవాడు ఉంటాడు, ఇంకా ఈ రూమ్ అంతా నాదే, ఈ రూమ్లోకి ఎవరు రావడానికి వీల్లేదు, ఎందుకంటే ఇన్నాళ్ళు షేర్ చేసుకున్నాడు వాళ్ళ అన్నతోటి. ఓకే. వాడు వెళ్ళిపోగానే రూమ్ అంతా నాదే అని చెప్పేసి వాడు బాగా అల్లరి బాగా జోవియల్గా ఉండేవాడు. ఓకే. సో సెకండ్ అబ్బాయి పేరు ఏం పేరు? ధీరజ్. ధీరజ్. ఓకే. నేను ఎవరితోనే చెప్తుంటే ఇలాగా అక్కడికి చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే, కుకి ఇట్ ఈస్ నాట్ చైనా వాల్, ఇట్ ఈస్ చైనా బార్డర్, డోంట్ కాల్ ఇట్ చైనా వాల్. చైనా వాల్. ఓకే. we didn't go to China Wall, near to China Wall. You just saw it from far. అది వాడి పాయింట్. ఓకే. టెక్నికల్గా మాట్లాడాలి వాడు, అటు ఇటు మాట్లాడకూడదు వాడికి. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు యుఎస్లో. 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళ ఇల్లు. ఇక్కడ చికాగోలోనే మేడం? సెయింట్ లూయిస్. ఓకే. ఓకే. 4 hours డ్రైవ్ చికాగో నుంచి. చికాగో నుంచి. ఓకే. సో అలాగా హాంకాంగ్లో అనమాట. వాళ్ళు అప్పటికి ఇంకా చిన్న పిల్లలు. సో మేడం అక్కడ సార్ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఇవంతా కూడా విజిట్ చేసేవాళ్ళు కదా మేడం? ఒకసారి లాస్ట్ టైం చెప్పినప్పుడు ఒక టెంపుల్ దగ్గర అలాంటివి అక్కడ చాలా ఉండేవి మేడం, అలా విజిట్ చేసేవాళ్ళు ఇక ఇవే కాకుండా? బుద్ధిస్ట్ టెంపుల్ అంటే హాంకాంగ్లో నేను ఎక్కువ బుద్ధిస్ట్ టెంపుల్ చూడలేదు, మకావ్లో చూశాను. అక్కడ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అనమాట, అది ఒకటే ఉండింది. బుద్ధిస్ట్ టెంపుల్స్ అనేది హాంకాంగ్లో ఎక్కువ లేవు. ఇప్పుడు ఏమన్నా వచ్చాయేమో నాకు తెలియదు, అప్పట్లో లేవు. ఆ మొనాస్ట్రీకి వెళ్ళాలంటే అది మన వీసా ఉండాలి, దానికి కూడా వేరే కంట్రీ అది. ఓకే. సో అప్పుడు మీరు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళలేకపోయారు? వెళ్ళాను కదా, నేను చెప్పాను కదా, అక్కడ బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వెళ్ళాను. అప్పుడు దానికి కూడా వీసా ఉండిందా మేడం? అట్లయితే వీసా అంటే తీసుకోవాలి. అదంతా కూడా సర్వాల చూసుకున్నారేమో? ఏముంది, స్టే లేదు కదా, పొద్దున్న వెళ్ళాం రాత్రి వచ్చేయడం అది. సో అక్కడున్న 2.5 months కంప్లీట్గా అరేంజ్మెంట్స్ కానీ అన్నీ పర్మిషన్స్ కానీ అంతా కూడా? పర్మిషన్స్ ఏంది అదొక్కటే, తర్వాత ఇది ట్రైన్కి వెళ్ళడం చేయడం. ఓకే. రూట్ మ్యాప్ అంతా కూడా? రోడ్ మ్యాప్ అంతా అది. ఎగ్జిట్స్ ఉంటాయి, ఆ ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇంకో ఎగ్జిట్కి వెళ్ళామంటే ఇంకో రోడ్డుకి వెళ్ళిపోతావు, ఆ తర్వాత తిరుగుతూ కూర్చోవాల్సి వస్తుంది. ఇవన్నీ కొంచెం చెప్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడైనా మిస్ అయ్యారా మేడం? ఒకసారి 2 సార్లు మిస్ అయ్యాం. మిస్ అయినా నో పాయింట్, అది కూడా తిరిగేదాన్ని. కొత్త రోడ్ దొరికింది, మళ్ళీ కిందకి ట్రైన్ వస్తే చూసేవాళ్ళం, ఏది ఈస్ట్కి వెళ్తుంది, ఏది వెస్ట్కి వెళ్తుంది. అక్కడ అంతా వస్తుంటాయి కదా ట్రైన్ మీద, ఫలానా ఫలానా స్టేషన్స్ అని. అవునవును. ఓకే. సో అక్కడ ఉన్న 2.5 months కూడా మేడం సార్ అప్పుడు రెగ్యులర్గా జరిగే ఇండియాలో జరుగుతున్న మెడిటేషన్ సంబంధించి, సో అక్కడ ఉండి మెడిటేషన్ చేసుకోవడం అట్లాంటిది ఏమైనా జరుగుతుండే మేడం? ఓకే. అసలు పూర్తి డిస్కనెక్ట్ అయిపోతాం కదమ్మా, ఇప్పట్లా కాదు కదా. ఇప్పుడున్న టెక్నాలజీ ఎక్కడ, అప్పుడున్నది ఎక్కడ, ఏమీ లేదు, జీరో అని చెప్పొచ్చు. ఓకే. అసలు ఏం లేదు, అసలు మొబైల్స్ మాట దూరం, మామూలు ల్యాండ్ లైన్లు కూడా చాలా ఫ్యూ పీపుల్కి ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ ఇండియాలో ఉన్న గ్రూప్ మాట్లాడాలన్నా కూడా కష్టమే. ఓకే. సో ఆ గ్రూప్తో అసలు టచ్ లేదు. ఓకే. అసలు మీ ఇంటికి అమ్మాయిలతో మాట్లాడాలి అంటే ఎప్పుడన్నా కూడా మాట్లాడాలి అంటే మా తమ్ముడు దాన్ని ఏమంటారు ఎస్టీడీ బూత్ ఏదో ఉంటుంది కదా,
అది కూడా ఉండేది కాదు. ఉండేది లేదు అప్పటికి, అది కూడా లేదు. వాడు ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి ఇలాగా పిల్లలతో మాట్లాడిస్తుండేవారు అని నాకు జ్ఞాపకం. ఐ డోంట్ నో, మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. మళ్ళీ యూఎస్ నుంచి ఫోన్ వస్తుంది. అంతే కదా, కరెక్ట్. యూఎస్ నుంచి ఫోన్ వస్తుంది వెళ్ళంగానే. సో మేడం, హాంకాంగ్లో మీరు ట్రిప్స్ ఇంకా 2.5 months అంటే నాకు తెలిసి ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉంటుంది. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పండి మేడం. అది బావిలో నీళ్ళలాగా వస్తూనే ఉంటాయి. హాంకాంగ్ మేము మీ 2.5 monthsని ఇంకా కళ్ళగడినట్టుగా మాకు కనపడిపోవాలి అంటే మేము, మా బావగారు, మా అక్క అందరం కలిసి మ్యాక్డొనాల్డ్స్కి వెళ్ళాం. పిల్లలు రాలేదు, మేము నలుగురమే వెళ్ళాం. వెళ్తాను అక్కడ సరే అని చెప్పేసి ఆయన బర్గర్ ఆర్డర్ చేశారు. ఓకే. యాక్చువల్లీ చీజ్ బర్గర్ అని ఆర్డర్ చేశారు. వాళ్ళు హ్యాంబర్గర్ అని ఇచ్చారు. నాకు హ్యాంబర్గర్ అంటే ఏంటో తెలియదు. ఓకే. వాళ్ళు దాంట్లో పెట్టింది అదొక కట్లెట్ అనుకున్నాను. యాక్చువల్లీ కట్లెట్ లాగే ఉంది అది. సరే అని కట్లెటే కదా అని చెప్పేసి ఇట్లా జస్ట్ నోట్లో పెట్టుకోబోయాను. మా ఆయన గట్టిగా గిల్లారు ఇక్కడ. ఎందుకంటే అది హ్యామ్ అంటే అది నిజం చెప్పాలంటే పంది మాంసం. మనకి తెలియదు కదా, ఎప్పుడు బయటికి వెళ్ళిన పాపాన్ని పోలే, ఏమీ తెలీదు, నాలెడ్జ్ లేదు, జీరో. మా బావగారు కోపం వచ్చేసింది, ఏమి తిననివేంటి అని. ఆయన తింటారు కదా, ఆయన అవన్నీ పట్టించుకునేవాళ్ళు కదా మేడం? పట్టించుకునేవారు కాదు, పిల్లలు తింటారు కదా. ఓకే ఓకే. సో పట్టించుకునేవారు కాదు కాబట్టే కదా ఆర్డర్ చేశారు. సార్ కనిపెట్టేశారు, కనిపెట్టేశారు. హ్యామ్ అంటేనే ఆయనకు అర్థమైపోయింది తినొద్దని. అప్పుడు కింద పెట్టేశాను. ఇలాంటి సేవ్ చేస్తారు మేడం చాలా. లేకపోతే ఏమైపోయింది, ఇన్నోసెంట్ గా ఇదే ఆయన లేరు అనుకో పక్కన, నాకేం తెలుస్తుంది దాని గురించి? అక్కడ వాళ్ళు చెప్పడం కూడా అట్లాంటిది. వాళ్ళకి వెజ్ అంటే తెలియదమ్మా. వెజ్ అంటే చాలా వరకు ఈవెన్ యుఎస్లో కూడా కొంతమందికి వెజ్ అంటే తెలియదు. ఎగ్ ఈజ్ ఆల్సో వెజ్ ఫర్ దెమ్. నువ్వు ఇంకా హ్యామ్ దగ్గరికి వెళ్తున్నావు. ఫిష్ ఈజ్ ఆల్సో, నేను చెప్పాగా మొన్న నిన్న, ఏది బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వెళ్తే ఫిషెస్ కూడా పెట్టారు, అది వెజిటేరియన్ ఫర్ దెమ్. అందుకే సార్ శాకాహార జగత్ అనేది ఎంత స్ట్రాంగ్గా మేడం. అంటే అప్పుడు ఇట్ వాజ్ నాట్ శాకాహార జగత్ అని తర్వాత వచ్చింది ఆ కాన్సెప్ట్. కానీ బేసికల్లీ తను తినడు కదా, తను తినే రకం కాదు కదా, అందుకని ఇష్టం లేదు అంతే. అప్పుడు ఒకసారి మీరు మ్యారేజ్ స్టార్టింగ్ బిగినింగ్లో ఫస్ట్ 1 yearలో ఒకసారి వెల్లుల్లి వేస్తే వెల్లుల్లికే అంత రియాక్ట్ అయ్యారు, దీనికి అంత రియాక్ట్ అయి ఉండాలి. అంటే నాకు తెలియక చేశాను, అది తెలియక చేశాను, ఇది తెలియక చేశాను. 2 ప్లేసెస్లో సార్ సేవ్ చేశారు. ఓకే. ఇదైతే మరీను, ఇది చాలా హైట్స్ అనుకోవచ్చు. ఒక మాంసాన్ని తెచ్చి వడలాగా పెట్టి, అది ఏంటో తెలియదు, అది ఏ జంతువో తెలియదు, వాళ్ళు అవన్నీ తింటారు. ఒకసారి ఇంట్లో నిజంగానే మెయిన్ కూడా చెప్తుంటారు కదా, ఫ్రిడ్జ్ తీసేసరికి హాట్ డాగ్స్ అంటారు, ఇలా పొడుగ్గా ఉంటాయి, రెడ్గా ఉంటాయి, అవి కింద పడ్డాయి. అందులో అక్కడ చాలా చలికాలం కదా, వంటిల్లు స్మూత్ ఫ్లోర్ అనమాట అది. నేను ఇలా దాన్ని నేను ముట్టుకోలేని భయం, ముట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. సంథింగ్ ఏదో ఉంది, ఇది మనది కాదు అని తెలుస్తుంది. ముట్టుకోకుండాను ఆ ఫోర్క్ ఉంటుంది కదా, ఆ ఫోర్క్తో ఇలా అంటుంటే జారిపోతుంది, ఇలా అంటుంటే జారిపోతుంది, ఇలా పట్టుకోవడానికి రావట్లేదు, జారిపోతుంది. నాకు అర్థం కాక ఈయన పిలిచాను, చూడు ఇదేదో ఉంది ఇక్కడ, నాకు చేతికి రావట్లేదని. ఆ తర్వాత ఆయన దాన్ని ఫోర్క్ పెట్టి ఇచ్చేసి ప్లేట్లో పెట్టి, అది ఏ బాక్స్లోంచి వచ్చిందో ఆ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. అందుకని అప్పటి నుంచి కూడా ఫ్రిడ్జ్ అంటే కూడా ఆయనకి. ఓకే. అండ్ అక్కడ కూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఏది తీసుకోమ్మా రుచి పచి ఉండేది కాదు, గడ్డి తిన్నట్టే. కొన్ని ఫ్రూట్స్ బాగుండేవరకు, నాట్ ఆల్ ఐ కెన్ సే. బనానాస్ అయితే ఇంత పెద్దగా ఉండేది, ఒక్కొక్కటి పొడుగుగా. ఓకే.
చూస్తే ఆ రుచి ఉండేది కాదు. అంటే మన బనానాకి అక్కడ బనానాకి చాలా తేడా. వెజిటేబుల్స్ ఏమి ఉండదు. వెజిటేబుల్స్ వంకాయలు ఫర్ ఎగ్జాంపుల్, వంకాయలు ఎంత బాగుండేవి, నిగనిగలాడుతూ నల్లగా. మా ఆయన చూడంగానే పిచ్చెక్కినట్టు కొనేసేవారు. ఇంటికి తీసుకొచ్చి నేను ఇట్లా పొయ్యి మీద పెనాల్లో వేసామో లేదో కరిగిపోయేది. అంటే దాంట్లో అంతా వాటరే, స్టఫ్ లేదు, ఓకే, అంతా వాటర్. దాంట్లో రుచే ఉంటుంది. ఒక పులుపు కానీ ఒకటి ఏదన్నా దేన్నా ఏమీ లేదు. మనం ఎన్ని వేసి దాన్ని రిపేర్ చేస్తేనో తినడానికి అవుతుంది. ఓకే, అవును. చింతపండు వేయడము, ఆమ్చూరు వేయడము, ఉప్పు, కారము ఇవన్నీ కొంచెం ఎక్కువ పడితే అప్పుడు కొంచెం ఇవే అవుతాయి అన్నమాట టాపప్స్. ఓకే. సో అలాగ వంకాయలు, మంచి మంచి కూరలు, ఆకుకూరలు అయితే ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి, ఎంత బాగుంటాయో కూరలు అయితే. మన మాల్కి వెళ్ళాలి కానీ చాలా బాగుండేవి కూరగాయలు. బట్ తెచ్చి చేసుకునేటప్పుడు దాని పరిస్థితి ఇది, ఏదైనా పరిస్థితి అది. ఓకే. తర్వాత మా బావగారు అనమాట ఇంత పెద్ద ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చేవారు. ఇంత పెద్దగా ఉండేది, ఇంత పెద్దది. ఇంకా రకరకాల ఫ్లేవర్స్, అది 1, 2 కాదు, రకరకాల ఫ్లేవర్స్ తెచ్చి ఇంకా తిన్నాము చూడు ఐస్ క్రీము. అక్కడ తిన్నట్టు నేను ఇంకెప్పుడు తినలా. అంత ఐస్ క్రీమ్ రాత్రి వేసరికి డెజర్ట్ అనమాట మాకు. ఓకే. అక్కడ మొగాళ్ళు ఏంటి తెలుసా, ఇప్పుడు డిన్నర్ అంతా అవుతుంది. డిన్నర్ అంతా అయ్యాక లాస్ట్కి ఏం చేస్తారు వాళ్ళు, డ్రింక్స్ సర్వ్ చేయడము ఎవరికన్నా, లేకపోతే ఇలాంటి డెజర్ట్స్ ఇవ్వడము అంతా మొగాళ్ళు చేయాలి. ఆడవాళ్ళు చేయరు ఇంకా పని, కూర్చుంటారు. జనరల్ హోటల్స్ మేడం, ఇంట్లో. ఓకే. ఆ డ్యూటీ మా బావగారిది. అక్కడ కల్చర్ అలాంటిది. ఆ కల్చర్ అలాంటిది. అక్కడికి వెళ్ళారు, అన్ని అడాప్ట్ చేసేసుకున్నారు ఆ కల్చర్. ఓకే. రోజు కప్పుల నిండా చక్కగా ఐస్ క్రీమ్ వేసి మేము ఆ రోజు ఏదో ఒకటి పెట్టుకొని టీవీ చూసుకుంటూ లేకపోతే పిల్లలతో ఆడుకుంటూ ఐస్ క్రీమ్ తినడం. ఓకే. సో ఈ డ్యూటీ అంతా సార్ వాళ్ళ బ్రదర్ చేసేవారు. ఓకే, ఓకే. ఒక్కోసారి ఈ నీళ్ళు ఏం చేస్తా అనేవారు, ఒక్కోసారి ఆయన చేసేవారు. సో ఫుడ్ విషయంలో మటుకు చాలా ఇబ్బంది పడ్డారు మేడం. చాలా ఇబ్బంది పడ్డాం. ఓకే. బయటికి వెళ్ళి భోజనం చేయలేము, ఇంట్లో వండుకోవాల్సిందే. ఇవన్నీ ఒకసారి చూశాక ఇంకా ఫ్రిడ్జ్ అంటే కూడా కొంచెం భయపడడం మొదలెట్టింది. ఈ ఫ్రిడ్జ్ ఇన్సిడెంట్ ప్రతిసారి మటుకు చాలా స్పీచ్లు విన్నాం మేడం. ఎలాగో చెప్పారు కదా, నేను చెప్పేస్తున్నాను. ఇంకా దాచడం ఎందుకు అని. ఈ హాంబర్గర్ విషయం ఆయన ఎవరికి చెప్పలే, కానీ అది జరిగింది అక్కడ. ఓకే, ఓకే. సో ఈ సేవ్డ్ యూ ఆన్ టైం. జస్ట్ ఇట్లా నోట్లో పెట్టుకోబోతున్నాను, గట్టిగా ఇచ్చి నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా గిచ్చున్నాను తింటుంటే. అది వెజిటేరియన్ కాదు, గట్టిగా స్లోగా అనమాట, వాళ్ళు అనేది వినకుండా నాన్ వెజిటేరియన్. కింద పెట్టి ఆపోజిట్లోనే కూర్చున్నారు వాళ్ళు, సేమ్ టేబుల్. ఓకే, ఓకే. కింద పెట్టి ఇంకా పెట్టేశాను. ఇంకా మా బావగారు కోపం వచ్చేసింది, తిన్నివ్వలేదని. ఓకే, ఓకే. నువ్వు తినవు, తన్ని కూడా తిన్నివ్వు. ఆయనకంటే అది తింటే ఎందుకో తెలియదు మరి, ఆయన పిల్లలు తింటున్నారని తినాలి అని అనుకున్నారో. మేము స్టాంచ్ వెజిటేరియన్స్. సో అలాంటప్పుడు ఎనీబడి షుడ్ నాట్ డిస్టర్బ్ అస్. సేమ్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు మా బావగారు కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో ఆ 2 ఇన్సిడెంట్స్ అయితే టూ మచ్ అయ్యేవి. ఓకే. సో మొత్తం జాలీ ట్రిప్ తో పాటు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా అప్పుడప్పుడు మీకు ఇబ్బందిగా ఉండేది, ఎస్పెషల్లీ హోటల్స్. ఓకే. తర్వాత ఇంకా ప్రయాణం దగ్గరకు వచ్చింది. ప్రయాణం దగ్గరకు వస్తే ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది, ఇంట్లో ఉండాలి ఎందుకంటే ప్యాకింగ్ చేయాలి కదా. బోల్ అంతా కొనేసాను, మా అక్క బోల్ అని ఇచ్చింది, మళ్ళీ క్రాకరీ ఇదంతాను.
ఓకే. అవన్నీ ఏం చేశాను, జాగ్రత్తగా చేయాలి కదా. వాళ్ళు పెట్టెలు ఎట్లా అంటే ఎయిర్పోర్ట్లో దానా పరేస్తారు, క్రాకరీ ఎక్కడ ఇరుగుతుందో అని భయము. దాని దుప్పట్లు, పాత దుప్పట్లు తీసి దాంట్లో పెట్టి, తర్వాత చీరలు కొత్తవి కొన్నాను కదా. కొత్తవి కొంటే ఏంటంటే ఇగో ఇలా అంచులు కుట్టేయాలన్నమాట. ఓకే. ఇలాంటి అంచులు కుట్టకపోతే మీరు కొత్తవి కొన్నారు, దానికి కస్టమ్స్ వేస్తారు. కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారు మమ్మల్ని. ఓకే. అందుకని పాత దుప్పట్లలో ఆ చీరలన్నీ కూడా లోపల పెట్టి, ఆ లోపల క్రాకరీ పెట్టి, దానిపైన ఈ చీర పెట్టి, దానిపైన దుప్పటి పెట్టి అబ్బా. సో కొన్నవంతా కూడా షాపింగ్ తీసుకెళ్ళాలంటే ఇంత అవస్థ. ప్యాక్ చేసాం. 4 పెట్టెలు ఎలావుడు. ఆయన 2, నావి 2. ఆయన పాపం ఏమీ లేవు అని నావే. సో మొత్తానికి కష్టపడి 4 పెట్టెలు నింపి హ్యాండ్ లగేజ్ అదర్ ఇంకా వేరే. సో తీసి వచ్చాను ఎయిర్పోర్ట్కి. మా బావగారు వచ్చారు. మా బావగారు వస్తేను ఎయిర్పోర్ట్లో వే చేస్తారు కదా, ఇది వేయింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో చూస్తే వెయిట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళు తీసేశారు. అంతే, తీసేస్తారు. ఇంకా ఏం మాట్లాడరా చైనీస్. ఇప్పుడు ఇండియాకి రిటర్న్, ఇండియాకి కాదు, బ్యాంకాక్ వెళ్తున్నాం. ఓకే. బ్యాంకాక్ వెళ్తున్నాం. సో మధ్యలో ట్రిప్ బ్యాంకాక్ పెట్టుకున్నాం అనమాట. 3 డే ట్రాన్సిట్. ఓకే. ట్రాన్సిట్ టికెట్ తీసుకున్నాం. సో బ్యాంకాక్ నుంచి ఇండియా. ఓకే. సో బ్యాంకాక్ లో 3 days అన్నట్టుగా స్టే చేయాలి. ఓకే. సో అందుకని చెప్పేసి అక్కడికని చెప్పేసి ఓవర్ వెయిట్ ఉంటే ఇంకా సరే మా బావగారు ఉన్నారు కాబట్టి కొన్ని టవల్స్ అంట కొంచెం ఏదైతే వెయిట్ ఉంటాయో అవన్నీ తీసి ఆయనకి వాపస్ చేసేసాను. అప్పటికి హెవీ వెయిట్, ఓవర్ వెయిటే ఉంది, కానీ వాడు ఒప్పుకున్నాడు కొన్ని తీసేసారులే అన్నట్టు. అంటే వాడి ఇష్టమే, అక్కడ మూడ్స్ వాళ్ళవి. సరే ఒప్పుకున్నారు, వేసేసాం. మన హ్యాండ్ లగేజ్ మాత్రం చాలా హెవీగా ఉండింది పాపం. ఆయన పట్టుకోవడానికి ఆయనకి ఇవ్వాలంటే నాకు బాధ, అందుకని నేనే మోసుకుంటూ సరే ఫ్లైట్ ఎక్కాము. అక్కడి నుంచి బ్యాంకాక్ ఎంతో 2 hours, 1.5 hours ఎంతో, నాకు గ్యాప్ కలేదు. ఓకే. సో అక్కడ దిగాం. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, రిసార్ట్ కాదు అది, సర్వీస్ అపార్ట్మెంట్స్లా ఉంటాయి చూడు, కొంతమంది అద్దెకిచ్చుకుంటారు ఇలాగ ట్రావెలర్స్కి. అలాంటి దాంట్లో మాకు అక్కడ తెలిసిన వాళ్ళు, మా బావగారికి తెలిసిన వాళ్ళు ఆ దాంట్లో చెప్పారనమాట. ఓకే. మా బావగారు ఏం చేశారు, నాకు $1,000 ఇచ్చారు. $1,000 ఇచ్చి, జాగ్రత్త, నీకు అవసరమైతేనే ఈ డాలర్ మార్చు, ఎందుకంటే ఈ డాలర్ నువ్వు మార్చావంటే నువ్వు ఈ థైలాండ్ మనీ నీకు ఎక్కడా పనికిరాదు. ఓకే. డాలర్ మారిస్తే డాలర్ నీకు ఎక్కడైనా పనికొస్తుంది, కానీ ఇది థాయిలాండ్లోకి నీకు పనికిరాదు. అది డాలర్కి నీకు 7.5 రూపాయలు. ఇదేంటి ఎంత, 10 రూపాయలు 15 రూపాయలు అది. ఓకే. ఇంకా తగ్గిపోయింది అనమాట. ఎక్కడ మన థాయిలాండ్ మనీ ఒక డాలర్కి ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు. ఓకే. ఓకే. సో అలాగా అని చెప్పేసి ఇద్దరం అది ఆ రూమ్లో దిగాము, ఫ్రెష్ అయ్యాము. సరే బయటికి వెళ్దామని చెప్పేసి తిరిగి వెళ్ళాం. ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్కి వెళ్ళాం. సర్వీస్ అపార్ట్మెంట్లోకి దిగాం. అక్కడ దిగి ఫ్రెష్ అవ్వాం, అయ్యి అలా షాపింగ్ వెళ్దాం. షాపింగ్ వెళ్ళేసి అలా భోంచేసుకొని వచ్చేద్దాం. ఓకే. అది మా ఉద్దేశం. సరే అని చెప్పేసి ఇంట్లో పొడులన్నీ తెచ్చుకున్నాను అనమాట, కందిపొడి ఇవన్నీ తెచ్చుకున్నాను నేను. సో అందుకని కనీసం అన్నం తెచ్చుకొని అవి వేసుకొని తినేద్దాము పెరిగేసుకొని అని మా ఉద్దేశం. చూసాము, షాపింగ్ వెళ్ళాము. అయితే ఒక దాంట్లో నేను షాపింగ్ వెళ్తున్నప్పుడు ఒక చోట నేను పైసలు మార్చాలని చూస్తే $750 మిస్సింగ్. ఓహో, 1000లో 750 మిస్సింగ్. ఓకే. లాట్ ఆఫ్ మనీ. దట్ ఈస్ నాట్ హాంకాంగ్ డాలర్స్, దట్ ఈస్ US dollars. ఓకే. US dollars ఇంకా కాస్ట్లీ. సో US dollars ఇచ్చారు. సో అది దాంతో పోయాక మా ఇద్దరు ఇంకా షాపింగ్ ఏం లేదని చెప్పేసి రూమ్కి వచ్చేసాం.
రూమ్కి వచ్చి ఎంత మిగిలిందో పైసలు చూసుకోవాలి కదా, మేమేం చేయాలో భోజనం కానీ ఏది కానీ, అప్పటికి తిండి లేదు. సరే చూసుకున్నాము, సరే అయిపోయింది, ఇంకా షాపింగ్ ఏమొద్దు, ఊరికైనా చూసుకుందామని చెప్పేసి అలా వెళ్ళాము, ఏదో తిరిగాము. అంటే ఇంకా మూడ్ అంతా ఆఫ్ అయిపోయింది దీనిది, ఈ ఎపిసోడ్ తోటి. ఓకే. అప్పటికి భోజనానికి వెళ్ళాం. చూస్తే అన్నం తెచ్చారు ఈయన, ఉత్త అన్నం. సరే కందిపొడి ఏదో ఉంది కదా, అది వేసుకొని తిందామని ఫిష్ ఆయిల్తో చేశారు. అది కంపు కొడుతుంది. అది తీసుకెళ్ళి అట్లాగే డస్ట్బిన్లో వేసేసాం అన్నం. ఓకే. తినలేము అది. సో అయిపోయింది, ఆ రోజంతా పస్తు అయిపోయింది. పోనీ జామకాయలు కొనుక్కొని తిందామని జామకాయ దగ్గరికి వెళ్ళాం, కొనుక్కున్నాము. కొరికితే ఏముంది, ఉత్త నీరు, వాటర్. నవ్వులుతూ ఉంటే పచ్చ గడ్డి, నా గడ్డి ఏమన్నా టేస్టీగా ఉంటుందేమో నన్ను అడిగితే. తింటే అది కూడా టేస్ట్ లేదమ్మా. దాంతో ఇంకా విరక్తి, అంటే తిండి లేదు, ఇంకా తిండి లేకపోయేసరికి ఆయన ఏం చేశాడు, అప్పటికి 1.5 డే అయిపోతుంది. 1.5 డే అయిపోయింది. 1.5 డేలో అసలు ఏమీ లేదు, భోజనం లేదు, మంచినీళ్ళు తాగడం మొదలెట్టాము. ఓకే. ఏది ముట్టుకోవాలన్న భయం, దాంట్లో ఏముందో అలాగైపోయింది అనమాట. అప్పుడు ఆయన అన్న, నేను చూసి వస్తాను, ఒకసారి నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళేసి ఒక రౌండ్ కొట్టారు. దగ్గరలోనే పంజాబీ దాబా ఉంది. ఓకే. దాంతో ఈయన ఎగ్గిరి గంతేశారు, పద 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 అక్కడ భోజనం ఉంది పద అని చెప్పేసి వెళ్ళాం. వెళ్తే అక్కడ పాత పాటలు అన్నీ వీడియోస్ టీవీలో పెడుతున్నారు. ఓకే. ఇంకా చూసుకో, మా ఆనందానికి అవధులు లేవు. ఎట్లా తిన్నామంటే వాళ్ళు 10 రోజులు, వీళ్ళు ఏంటో బయట తింటున్నారు అనుకోవాలా. అప్పటికే 2 days అయింది, ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. సో 2 days ఓన్లీ వాటర్, ఏదైనా ఫ్రూట్స్, అవి కూడా ఏమి ఉండవు, స్టఫ్ లోపల పడదు అది. సో దాంతో అప్పుడు ఫుల్గా భోజనం చేసుకొని ఇంటికి వచ్చి పడుకొని మన్నాడు ప్రయాణం మాది. మన్నాడు ఇండియాకి. సరే ఇండియాకి ప్రయాణం అని చెప్పేసి అంతా సర్దుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ బిక్కు అంటూ వెళ్ళాం. ఎక్కడ ఓవర్ వెయిట్ అంటాడో, ఎక్కడ ఏం తీసేయమంటాడో అని భయం. ఓకే. సో అంటే మళ్ళీ లగేజ్ ఏమైనా ఎక్స్ట్రా అయిందా మేడం అక్కడ? కొంచెం అయింది. అంటే మళ్ళీ అక్కడ లోకల్గా ఏదో కొంచెం చిన్న షాపింగ్ చేస్తాం కదా. ఓకే. అందులో థాయిలాండ్లో అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. అక్కడ కూడా సేమ్ హాంకాంగ్ లాగే థాయిలాండ్లో కూడా బట్టలు అవి చాలా బాగుంటాయి. ఓకే. సో ఎప్పుడైతే $డాలర్స్ పోయా, ఇంకా షాపింగ్ క్యాన్సిల్ చేసుకున్నాం కొంతవరకు. ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఎయిర్పోర్ట్కి వచ్చాక వెయిట్ చూసి ఇంకా తక్కువ ఉంది. ఈయనతో అన్నాను, వెయిట్ లాస్ట్ టైమే వెయిట్ ఎక్కువగా ఉండింది, నేను బావగారు ఉన్నారు కాబట్టి అంతా వేసేసుకున్నారు, ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటే ఎవరు తీసుకుంటారు, అవి కింద పడేసుకోవాలి మనం అని. అవును. అంటేను అప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఏం ఆలోచించకు, ఐ విల్ థింక్ ఓవర్ ఇట్ అని చెప్పేసి జస్ట్ కళ్ళు మూసుకున్నారమ్మా ఒక 5 నిమిషాలు. ఓకే. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని లేచారు, పద అన్నారు. ఎయిర్పోర్ట్ దానికి వెళ్ళాము, చెకింగ్ చేయడానికి. చేస్తే ఉంది, వాడు అన్నాడు వెయిట్ ఇట్స్ లెస్ వెయిట్, యూ గివ్ యువర్ హ్యాండ్ లగేజ్ ఆల్సో అన్నాడు. ఇంతలా ఉంది ఆ హ్యాండ్ లగేజ్. అప్పుడు ఇంకా మొయ్యలేక నేను ఇబ్బంది పడ్డాను అన్నానే. అది కూడా వేసేయమన్నాడమ్మా. అది వేసాక ఆయనది కూడా వేసేయమన్నాడు, ఆయనది చేతిలో ఉన్నది కూడా. అంత లెస్ వెయిట్ ఎలా అవుతుంది ఏదైనా కానీ? సేమ్ లగేజ్ అక్కడేమో హెవీ, ఇక్కడ ఇంకా లగేజ్ యాడ్ అయ్యింది. ఓకే. బట్ స్టిల్ వాళ్ళు తీసుకున్నారు. అక్కడ ఫ్లైట్ ఎక్కి బాంబేకి వచ్చాం. వావ్. సో దిస్ ఈజ్ ద స్టోరీ. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్ ఇక్కడతో అయిపోయిందా మేడం? సో ఓవరాల్గా ఆ ట్రిప్లో మేడం 2.5 months తెలిసి దట్ వాజ్ ఫస్ట్ టైం సార్తో అంతగా మీరు ఫ్రీ టైం స్పెండ్ చేయడం. అంటే ఒక ఫుడ్ది పక్కన పెట్టేస్తే ఫుడ్డే, ఇంకేం లేదు, మిగతా అంతా కూడా వెరీ అంతా బాగుంది.
చెప్తున్నా కదా, ఫుల్ ఆఫ్ లైట్స్. అసలు కార్లు వెళ్తుంటే ఇటో కారు వెళ్తూ ఉంటుంది, అటో కారు వస్తూ ఉంటుంది కదా, అది లుక్ ఎలా ఉంటుందంటే రూబీస్ అండ్ డైమండ్స్ అనేవారు. ఓకే వెనకాల రెడ్ లైట్స్ ఉంటాయి కదా, అవి రూబీస్. ఓకే ఫ్రంట్ లైట్స్లో వస్తుంటే అవి డైమండ్స్. వైట్ లైట్స్ అన్నీ, ఎల్లో లైట్స్ ఉండవు అక్కడ, ఓహో అన్ని వైట్ లైట్స్ కార్లకి. ఓకే ఆ తర్వాత కార్లో వెళ్ళాం అనుకో, అక్కడ 5 ఓన్లీ అలౌడ్. 5 ప్యాసింజర్స్ ఆర్ అలౌడ్ ఇన్ 1 కార్. అయితే మేము 6 ఉండేవాళ్ళం కదా, వాళ్ళ 3 పిల్లలు, మేము 3. ఓకే అప్పుడు ఏం చేసేవాళ్ళు, లాస్ట్కి ధీరజ్ అనేవాడిని ఏం చేసేవాళ్ళం, కాళ్ళ దగ్గర కింద పడుకోబెట్టేవాళ్ళం. నువ్వు పడుకోరా, నువ్వు ఉన్నట్టు ఎవరికి తెలియదు అని. ఓకే వాడి మీద దుప్పటి కప్పేసి వాడికి ఏం ఎవరు లేనట్టు యాక్టింగ్ చేసి, తర్వాత మేము ఎవరులోంచో ఆపి దిగి వెళ్ళేవాళ్ళం. ఓకే అంత స్ట్రిక్ట్గా ఉండదు మేడం. అమ్మా చైనా, హాంకాంగ్ ఈజ్ సో స్ట్రిక్ట్, లైక్ బ్రిటిష్ పీపుల్ కదా. ఇప్పుడు జనంగా ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది మేడం. ఏంటి? మన ఆస్ట్రేలియా ప్రదీప్ ఉన్నాడు కదా మేడం, సో తనకి సార్ చెప్పారంట మేడం, కంప్లీట్గా మన ధ్యాన జగత్తులో సో వన్స్ చైనా కంప్లీట్ అయిపోయింది అంటే దెన్ దట్ ఈస్ ద ఫైనల్. కరెక్ట్. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా వెజిటేరియనిజంని కంప్లీట్గా తీసుకురావాలి అంటే చాలా కష్టం. బట్ బుద్ధిజం ఉంది, ఇప్పుడు ఉంది, చాలా బుద్ధిజం ఉంది. అన్నట్టు బ్యాంకాక్లో అనమాట ఎన్ని టెంపుల్స్ విజిట్ చేశాను తెలుసా. గోల్డెన్ టెంపుల్, ఎమరాల్డ్ టెంపుల్, సిల్వర్ టెంపుల్, స్లీపింగ్ బుద్ధ, స్టాండింగ్ బుద్ధ, స్టార్వింగ్ బుద్ధ, లాఫింగ్ బుద్ధ, రకరకాల బుద్ధాలు అనుకో. సో బుద్ధిజం చాలా ఉంది మేడం. అరే బోల్డ్ అంతా. ఈ పగోడా ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధిస్ట్దే, ఐ మీన్ చైనాదే. అది థాయిలాండ్లో బుద్ధిజం చాలా ఎక్కువ. అడుగడికి టెంపులే, అడుగడికి అవి ఎక్కువ మేము చూసింది. ఓకే టెంపుల్స్ ఫుల్ కవర్ చేసుకున్నాం. ఎమరాల్డ్ బుద్ధ పూర్తి గ్రీన్, గోల్డెన్ బుద్ధ ఎన్ని కిలోలు ఉంటుంది తెలుసా, గోల్డ్, రియల్ గోల్డ్, ఏదో పైన గోల్డ్ ప్లేటెడ్ కాదు, ఫుల్ గోల్డ్, సాలిడ్ గోల్డ్. ఓకే అది స్లీపింగ్ బుద్ధ, స్టాండింగ్ బుద్ధ, ఇలా చూడాలి. ఓకే సో మీరు బుద్ధులు చూడడానికి వెళ్ళారు మేడం? అంతే, బుద్ధుని చూడడానికి వెళ్ళాం. కరెక్ట్. అక్కడికే బుద్ధుని చూడడానికి వెళ్ళాం. బుద్ధిస్ట్ మొనాస్ట్రీ కదా మకా వెళ్ళినప్పుడు. ఇది అంతే, ఓన్లీ బుద్ధిస్ట్ టెంపులే. ఓకే సో దిస్ వాజ్ ద మెయిన్ స్ట్రీమ్. బాగుంది మేడం. ట్రిప్ వాజ్ సో వండర్ఫుల్. అండ్ మీరు చెప్పినప్పుడు వీఆర్ జస్ట్ విజువలైజింగ్ ఎవ్రీథింగ్. సో మేడం, నౌ ఇట్స్ టైమ్ ఫర్ బ్యూటిఫుల్ స్టోరీ. ఒక రాజ్యంలో ఒక బీదవాడు ఉంటాడు. రోడ్ సైడ్లో ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటాడు. వాడు చాలా బీదవాడు. వాడిని ఎక్కడికి వెళ్ళినా చీదరించుకుంటూ విసుక్కుంటూ వాడిని వెళ్ళగొడుతూ ఉంటారు. అలాగా వాడు విసిగిపోయి చాలా చోట్ల తిరుగుతాడు. రాజుగారిని అడుగుతాడు ఏదన్నా జాబ్ ఇప్పించమని. వాడి రూపం చూసి వెళ్ళిపో అని చెప్పేసి రాజ్యం నాకు తెలియదు, ఈ ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళిపో అంటాడు. సరే, బయట అంతా రోడ్ల మీద తిరుగుతాడు. ఎక్కడ చూసినా వాళ్ళని వాల్యూలెస్గా ట్రీట్ చేస్తారు రాజ్యంలో. అయితే వాడు ఇంకా ఏడ్చుకుంటూ ఒక అలా ఊరవతల ఒక ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమానికి వెళ్తాడు. ఆశ్రమంలో అక్కడ బుద్ధుడు ఉంటాడు. ఆ రాజ్యంలోనే బుద్ధుడికి కూడా ఆశ్రమాలు ఆ రోజుల్లో నిర్మించేవారు. సో అక్కడ ఏం చేస్తాడు, వాడు ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఆ శిష్యులతో కూర్చొని ఉన్న ఆయన ఆ మనిషిని పిలవండి అంటాడు, ఆ అబ్బాయిని పిలవండి అని. బుద్ధుడు సరే అని వస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు, నీ ఏడుపుకి కారణం ఏంటి
ఓకే. అంటే అంటాడు ఇలాగా నన్ను ఎవరు కూడా దగ్గర తీసుకోవడం లేదు, నేను ఎవరి దగ్గర పని చేద్దామని వెళ్ళినా కూడా విసుక్కుంటున్నారు, నన్ను తరిమేస్తున్నారు, ఆఖరికి రాజు కూడా నన్ను ఇలాగ చేశాడు, దూరం పంపించేశాడు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఇంకా నా ఈ జీవితం ఎందుకు అని ఏడుస్తున్నాను నేను అని చెప్తాడు. అవునా అని చెప్పేసి నీకు ఒకటి ఇస్తాను, ఒక రాయి ఇస్తాను, ఆ రాయి తీసుకెళ్ళు, నువ్వు దాన్ని వెలకు అనుకొని అమ్మొద్దు, వెలగనుకొని నాకు వెనక్కి తీసుకురా అంటాడు. ఓకే. 2-3 చోట్ల. సరే అని చెప్పేసి వాడు వెళ్తాడు, ఆ రాయి తీసుకొని వెళ్తాడు. వెళ్ళి ఒక ఫస్ట్ మామిడిపళ్ళ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ రాయి చూపిస్తాడు. చూపిస్తే ఈ రాయి విలువ ఐ మీన్ దీనికి ఎంతో ఎన్ని మామిడి పళ్ళు వస్తాయంటాడు. ఇస్తాను ఒక 5-6 కిలోలు అంటాడు. ఓకే. అయితే ఇవ్వు నేను ఇస్తాను అంటాడు. వద్దు వద్దు అని చెప్పేసి మళ్ళా ఇంకో చోటుకి వెళ్తాడు. అక్కడ కూరగాయల షాప్ ఉంటుంది. ఆ కూరగాయల షాప్కి వెళ్ళి చూపిస్తాడు, ఈ రాయికి నువ్వు ఎన్ని ఆలుగడ్డలు ఇస్తావు, ఎంత ఇస్తాను, ఒక బస్తాడు ఆలుగడ్డలు ఇస్తానేమో అంటే, ఎంతకు అమ్ముతావా అంటాడు. అంటే లేదు లేదు అని చెప్పేసి అక్కడి నుంచి ఒక బంగారం షాప్ దగ్గరికి వెళ్తాడు. ఓకే. బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి రాయి చూపిస్తాడు. చూపించి దీని కాస్ట్ ఎంత ఉంటుంది, వెల ఎంత ఉంటుంది అని అడుగుతాడు. దీనికి 50 లక్షలు ఉంటుంది అంటాడు. 50 లక్షలు ఉంటుంది అంటే అవునా అని చెప్పేసి ఏంటి అమ్ముతావా ఇవ్వు అంటాడు. అంటే లేదు లేదు నేను అమ్మనంటే వాడు హౌస్ కీపర్ ఏం అనుకుంటాడు, వీడు ఇంకా వెల తక్కువ ఉందేమో అనుకొని 50 లక్షలు కాదు నేను 1 కోటి రూపాయలు ఇస్తా ఇవ్వు అంటాడు. ఓకే. అనేసరికి వీడు వద్దని చెప్పేసి గురువుగారు చెప్పారు కదా, బుద్ధుడు చెప్పారు కదా అమ్మొద్దు వెనక్కి తీసుకురా అని చెప్పేసి అక్కడ డైమండ్ మర్చెంట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అది చూపిస్తాడు. చూపించి నీకు ఎక్కడ దొరికింది అంటాడు. ఓకే. అడిగితే నాకు బుద్ధుడు ఇచ్చాడు అంటాడు. దీని వెల ఎంత అవుతుంది అంటాడు. దీనికి వెల కట్టేవాళ్ళు ఇంతవరకు పుట్టలేదు అంటాడు. దీనికి వెల కట్టేవాళ్ళు ఎవరు పుట్టలేదు ఇంకా, అనుమోల్ ప్రైస్లెస్ ఇది ఈ రాయి అంటే అమ్మడానికి పోతే నువ్వు అమ్మినా నా దగ్గర అంత డబ్బు లేదు కొనుక్కోవడానికి. ఓకే అంటాడు. అంటే సరే అని రాయి తీసుకొని మళ్ళీ వెనక్కి బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. ఇవ్వడు అమ్మద్దు అన్నాడుగా. సో వెనక్కి తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్తే ఏం జరిగింది అంటే ఇలా అంత స్టోరీ చెప్తాడు. ఇలాగా మామిడిపళ్ళు ఇన్ని ఇస్తా అన్నాడు, ఆలుగడ్డలు ఇన్ని ఇస్తా అన్నాడు, గోల్డ్ మర్చెంట్ ఇంత అని చెప్పాడు, తర్వాత ఫైనల్గా డైమండ్ మర్చెంట్ ఇంత అని చెప్పాడు అని. అలాగే నీ వాల్యూ కూడా మనిషికి ఓ రకంగా ఉంటుంది. నువ్వు అంటున్నావు కదా నా వాల్యూ ఎవరికి లేదు అని, ఒకడికి ఒకలాగా ఉంటుంది, ఇంకోడికి ఇంకొకలా ఉంటుంది, ఇంకోడికి ఇంకొకలా ఉంటుంది. నీ వాల్యూ అందరికీ ఒకేలాగా ఉండాలని మాత్రం నువ్వు అనుకోకు. సూపర్ సూపర్ మేడం. అందుకని మన వాల్యూ మనమే తెలుసుకోవాలి. ఇంకోళ్ళు వాల్యూ ఇవ్వకపోయినంత మాత్రాన నువ్వు యూజ్లెస్ కాదు. యు ఆర్ వెరీ ప్రెషియస్. అది వాళ్ళది, వాళ్ళ ఐడియా అది. ఒక్కొక్కడికి ఒక్కొక్క వెల ఉంటుంది. చెప్తారు నీ వెల ఇంత అని చెప్తారు. అంత మాత్రం నేను వెల తగ్గలేదు కదా. ఎవరికైతే నీ విలువ తెలుస్తుందో వాళ్ళే నీ విలువ కరెక్ట్గా చెప్పగలరు. నేను చెప్తున్నాను యు ఆర్ ప్రైస్లెస్ బుద్ధుడు చెప్తాడు. అప్పటి నుంచి బుద్ధుడిని ఫాలో అయిపోతూ ఆయన గ్రూప్లో జాయిన్ అయిపోతాడు అన్నమాట. సూపర్. అందుకని ఎప్పుడు కూడా మనం అనుకుంటాం మన ఎవరు విలువ చేయడం లేదు, మన కేర్లెస్గా చూస్తున్నారు, మనకు అంత వాల్యూ ఇవ్వటం లేదు, మన నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ అనుకుంటాం. నో, దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ యువర్స్. వాళ్ళు విలువ ఇవ్వనంత మాత్రాన మన వెధవలం కాదు. ఎస్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ యూనిక్ హ్యూమన్ బీయింగ్. ఎవరి విలువ వాళ్ళ ప్లేస్లలో ఉంటుంది. అడిగినప్పుడు కూడా వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి వాళ్ళు చెప్తారు మేడం. అంతే,
ఇప్పుడు మామిడిపళ్ళ వాడి బుద్ధి ఎంత ఉంది, మామిడిపళ్ళ వరకే ఉంది. అదే నిజమైన వాడి అది ఒక 5 కేజీలు, ఇది ఒక బ్యాగు, అది ఒక 50 లక్షలు, ఇంకోదనే అసలు ప్రైస్ లెస్ అని చెప్తాడు. చక్క ట్రూత్ చెప్తాడు వాడు. నువ్వు అమ్మాలన్నా నా దగ్గర లేదు, పైసలు లేవు. బుద్ధుడు ఒకడే కనిపెట్టాడు వాడి విలువ. అందుకే గురువే కనిపెడతాడు అందరి విలువ. గురువు ఒకడే కనిపెట్టగలడు మనిషి విలువ. మనం అనుకుంటాం వాడి వేదో వీడి వేదో, కానీ గురువుకి తెలుసు. ప్రైస్లెస్ అనేది గురువు మటుకే తెలుసు. గురువు మాత్రమే కనిపెట్టగలడు మనిషి విలువ. సూపర్ స్టోరీ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, గ్రేట్ మెసేజ్. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ వాల్యూ. అని కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. కొంతమంది బాధపడే వాళ్ళు ఇలా ఉంటారు. గో అండ్ మీట్ యువర్ గురు, దట్స్ ఆల్. అంతే, వాళ్ళకి తెలుస్తుంది. ఎస్. ఇప్పుడు నేను అనుకునేదాన్ని నా చిన్నప్పుడు 10 మందిలో ఒక దానిలా పెరిగాను, నాకు వాల్యూ లేదు. ఆ ఇంపార్టెన్స్ నా హస్బెండ్ దగ్గర దొరుకుతుందేమో అనుకున్నాను. నాకు అంత దొరకలేకపోయేసరికి డిప్రెస్. ఎందుకు దొరకాలి, ఎందుకు నేను ఎక్స్పెక్ట్ చేశాను? నాకు ఈ జ్ఞానం అప్పుడు లేదు. నేను అజ్ఞానిని, నేను ఒక స్టూపిడ్ని. అందుకే నేను ఆ వాల్యూ కోరుకున్నాను అక్కడ. ఓకే. ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటామో మనం ఇంకోళ్ళ దగ్గర మన వాల్యూ కోరుకుంటాము. ఆ రాజ్యంలో అతను ఎవరే కోరుకున్నట్టు. వాడు అజ్ఞానంలో ఉన్నాడు, వాడికి తెలియదు వాడి విలువ ఏంటో. ఒక గురువు ఒకటే ప్రైస్ చెప్పగలడు నువ్వేమిటి అనేది. దట్స్ అ స్టోరీ. నిజంగా మేడం మీరు చెప్తుంటే ఒకటి ఇప్పుడే గుర్తొచ్చింది మేడం. నేను అసలు మామూలుగా ప్రోగ్రామ్స్ వాల్యూ ప్రోగ్రామ్స్ చేసిన ఎప్పుడు స్టేజ్ దగ్గర వెళ్ళాలంటే ఉండదు మేడం. మ్యాక్సిమం బ్యాక్ అండ్ ఈవెంట్స్ వర్క్స్ని ఎంజాయ్ చేస్తుండాను. ఎప్పుడైనా ఫ్రంట్ స్క్రీన్లో రావాలంటే ఐ వాస్ లిటిల్ అన్కంఫర్టబుల్ అనమాట. ఎందుకు తెలీదు ఉండింది. కానీ సార్ ఇట్లా ఇంటర్వ్యూ చేయాలి ఈ స్వర్ణామృతం అనేసరికి అసలు సార్ తెలిసే మేడం. నేను అసలు ఇది చేస్తున్న విషయం నాకే తెలియదు. అసలు నమ్మడానికి కూడా లేదు. మీరు ఇందాక చెప్పినప్పుడు గురువు మట్టుకే ఇలా ఐడెంటిఫై ద టాలెంట్, ఎబిలిటీ ఆఫ్ వాట్ యు హావ్ ఇన్సైడ్. నాకే తెలియదు. ఎస్, థ్యాంక్ యూ మేడం. మీకు సార్కి రియలీ ఒక గ్రేట్ గిఫ్ట్ అందరికి కూడా. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం ఒక 20th ఎపిసోడ్లో చాలా అద్భుతమైన విశేషాలు పత్రి మేడం, పత్రి సార్ హాంకాంగ్ ట్రిప్లోని ఇంకొన్ని విషయాలతో పాటు ఒక అద్భుతమైన కథతో ఈరోజు మేడం ఏం చేశారు. నిజంగా ఆ కథ వింటున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ కనెక్టెడ్. సో కొన్నిసార్లు మనకే తెలియదు మన యొక్క ఎబిలిటీ ఏంటి, మనం ఎదుటి వాళ్ళు ఏదైతే చెప్తుంటారో అక్కడితోనే మనం స్ట్రక్ అవుతున్నాము. ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ గేమ్. కానీ ఆ మాస్టర్, ఆ గ్రాండ్ మాస్టర్, ఆ గురు విల్ ఐడెంటిఫై యువర్ ఎబిలిటీ అండ్ విల్ ఎంకరేజ్ టు పర్ఫామ్ అనేది ఒక గొప్ప కథ ద్వారా, ఒక బుద్ధుడి కథ ద్వారా మనకి ఈరోజు స్వర్ణామృతం 20th ఎపిసోడ్లో చాలా అద్భుతంగా పత్రి మేడం వివరించారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్వర్ణామృతం ప్రోగ్రాంలో పత్రి మేడం యొక్క జీవిత అనుభవాలు, ధ్యానానుభవాలతో పాటు ఇలాంటి ఒక అద్భుతమైన మెసేజ్తో కూడిన స్టోరీస్ అన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీరు ధ్యానంతో పాటు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అండ్ ఇలాంటి యొక్క గొప్ప ఒక
స్పిరిచువల్ జర్నీ, ఒక ఎపిక్ జర్నీ అని చెప్పొచ్చు. సో పత్రి మేడం పిఎస్ఎస్ఎం స్టార్ట్ అవ్వకముందు దాన్ని అవుతున్న ఆ క్షణాల్లో అవన్నీ కూడా మనకు ఒక గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇవేవి కూడా మిస్ అవ్వకుండా ఈ స్వర్ణామృతం ప్రోగ్రాం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తప్పక చూడండి. అండ్ ఇంతటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి హోల్ టీమ్ అంతా కూడా, యాజమాన్యానికి అంతా కూడా ఆ స్పెషల్ థ్యాంక్స్. నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ చందు అండ్ పత్రి మేడం ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్.